ఆదిలాబాద్ రాజకీయం ఇప్పుడు భూముల చుట్టూ తిరుగుతోంది. నిరుపేదలకు దక్కాల్సిన అసైన్డ్ భూములు ఏకంగా అధికార ప్రతిపక్ష నేతల కన్నుపడి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సతీమణి పేరు మీద నిషేధిత అసైన్డ్ భూములను ప్లాట్లుగా మార్చి రిజిస్ట్రేషన్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. దీంతో అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఒకరిపై ఒకరు అవినీతి బాణాలు వేసుకుంటున్నారు. ఇంతకీ అసలు ఆదిలాబాద్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఈ భూ కుంభకోణం ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళుతున్నాయి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలు ప్రజా సమస్యలపై కాకుండా భూ వివాదాల చుట్టూ తిరుగుతుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం రోజురోజుకు శృతిమించిపోతుంది. లీడర్ల మధ్య వ్యక్తిగత ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లా రాజకీయం వేడెక్కుతుంది. నిన్నటి వరకు ఇండస్ట్రియల్ పార్క్ భూముల సేకరణపై కోట్లాడిన నేతలు ఇప్పుడు రిజిస్ట్రేషన్లపై పడ్డారు. ప్రభుత్వ భూములను, అసైన్డ్ ల్యాండ్స్ను కొల్లగొడుతున్నారంటూ రెండు పార్టీలు రోడ్డెక్కాయి. కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలు చూపిస్తూ ఉంటే బీజేపీ లీగల్ నోటీసులతో కౌంటర్ ఇస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కోసం ఎకరం భూమి కేటాయింపుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఇల్లీగల్ రిజిస్ట్రేషన్లు చేశారంటూ కాంగ్రెస్ ధర్నాలకు దిగుతుంది. నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల పర్వం సాగుతుంది. ఈ లొసుగుల వెనుక రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయ పంతాల కోసం ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ ఇరు పార్టీల నాయకులు హడావుడి, వినతి పత్రాల సందడి పెరిగింది. భూముల విలువలు పెరగడంతోనే నేతల కన్ను ప్రభుత్వ ఆస్తులపై పడిందనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అభివృద్ధిని గాలికొదిలేసి భూదందాల రచ్చతో జిల్లా పేరును పాడు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆధిపత్య పోరులో అక్రమార్కులు ఎవరో, బాధితులు ఎవరో తేలక సామాన్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ భార్య పేరిట జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. మావల మండలం బట్టి సవర్గావ్ శివార్లలోని సర్వే నంబర్ 72/3 భూమి ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారి రాజకీయ దుమారం రేపుతుంది. దాదాపు 7 ఎకరాల అసైన్డ్ భూమితో పాటు మరో 3 ఎకరాల సర్కారు భూమి ఇందులోనే ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నిషేధిత భూమిలోనే ఏకంగా 11 ప్లాట్లను ఎమ్మెల్యే భార్య ఉమా పేరిట రిజిస్టర్ చేశారు. ఈ ప్లాట్ల మార్కెట్ విలువ దాదాపు 5 కోట్ల రూపాయలపైనే ఉంటుంది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూములను లేదా ప్రభుత్వ భూములను కొనుగోలు చేయడానికి వీల్లేదు. గతంలో ఈ భూములకు ఇచ్చిన ఎన్ఓసి రద్దయినా అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ నేతలు పాత రికార్డులను, సేల్ డీడ్ కాపీలను బయటపెట్టి ఎమ్మెల్యేను కార్నర్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి కబ్జా చేయడం ఏంటని నిలదీస్తున్నారు. స్థానిక ఆత్మ చైర్మన్ గండ్రోత్ సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్కు అధికారికంగా ఫిర్యాదు చేశాయి. తక్షణమే ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ శ్రేణులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ రాజకీయ కుట్రగా కొట్టిపారేస్తున్నాయి. చట్ట ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, తమ ప్రతిష్టను దెబ్బతీయడానికే కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందంటున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నేతలపై లీగల్ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. నిజాలు తేలాలంటే ఉన్నతాధికారులతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదిలాబాద్లో కేవలం ఈ ప్లాట్ల వివాదమే కాదు, ఇండస్ట్రియల్ పార్క్ భూముల వెనుక పెద్ద కథే నడుస్తుంది. పరిశ్రమల స్థాపన కోసం సేకరిస్తున్న 1000 ఎకరాల వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు పైకి కొట్టుకుంటున్నట్లు నటిస్తూ లోపల చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇండస్ట్రియల్ పార్క్ ల్యాండ్ పుల్లింగ్లో పేద రైతుల భూములను తక్కువ ధరకు లాక్కుంటున్నారనే ఆరోపణలు చేస్తున్నారు. నేతలు మాత్రం తమ అనుచరుల పేర్లతో ఆ చుట్టుపక్కల భూములను ముందే కొనుగోలు చేసి లాభపడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ కోసం ప్రైమ్ లొకేషన్లో ఎకరం భూమి కేటాయించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీసులకు ఇచ్చుకుంటూ విపక్షాల అక్రమాలను ఎలా అడ్డుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అక్రమాలపై కేవలం ప్రెస్ మీట్లకే ఎందుకు పరిమితమైందో అర్థం కావడం లేదంటున్నారు. నిజంగా అక్రమాలు జరిగితే అధికార బలాన్ని ఉపయోగించి
ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? విచారణ జరిపించి రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం చేతిలో ఉన్న కేవలం రాజకీయ లాభం కోసమే వాడుకుంటున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ లొసుగులను ఎత్తిచూపుతూ తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుందనే చర్చ జిల్లాలలో నడుస్తుంది. జిల్లా అభివృద్ధి, నిరుద్యోగ సమస్య వంటి ముఖ్యమైన అంశాలను ఈ భూముల గొడవతో పక్కదారి పట్టిస్తున్నారు. నేతల ఈ స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఆదిలాబాద్ జిల్లా నష్టపోతుందని స్థానిక ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములు కంప్యూటర్లలో ఎలా అన్లాక్ అవుతున్నాయో సమాధానం చెప్పాలంటున్నారు. రాత్రికి రాత్రే డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల విలువైన భూములను పెద్దల పేరిట ఎలా బదలాయిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులు మారినప్పుడల్లా రికార్డులు మారడం ఆదిలాబాద్లో ఫ్యాషన్గా మారిపోయిందని మండిపడుతున్నారు. అధికార బలం, అంగబలం ఉందని ప్రభుత్వ భూములను, పేదోడి భూములను కాజేస్తామంటే చూస్తూ ఊరుకోమని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. నిరుపేదల కడుపు కొట్టి సంపాదించే కోట్ల ఆస్తులు రాజకీయ జీవితాన్నే సమాధి చేస్తాయని, ఇకనైనా కబ్జాల పర్వాన్ని ఆపకపోతే రాజకీయ ప్రస్థానానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయమంటున్నారు. మరి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ ఎమ్మెల్యే మధ్య ముదురుతున్న ఈ మాటల యుద్ధాల వైరాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.